ఇవాళ అయితే మనం ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ హుక్స్లు బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దామండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం లైనింగ్ అనేది లూజ్ తీసుకోవాలి. వాడుకో కన్నయ్య. ఫస్ట్ ఓకే, ఇలా లూజ్ తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు అనేది ఇలా బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి. ఒక్క వేలుడు అదే ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్లల్లో కనేసి ఎక్స్ట్రాగా అయితే ఉండించుకోవాలి. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ అనేది లూజు పొడవు తీసేసుకొని ఇలా అయితే మడత వేసేసుకోవాలి. కనిపిస్తుంది కనిపిస్తుంది చాలు. 8, 5, 4, 3, 2, 1. ఇలా అయితే పొడవు లూసుని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇలా మడత వేసుకొని మనకి బోట్ నెక్ ఆది బ్లౌజ్ ఇచ్చారు అంటే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అన్నయ్య ఇలా రా సైడ్. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని కనిపిస్తుంది నాన్న, కనిపిస్తుంది. నెక్ కొంచెం ఇలా జరుపు. నువ్వు కనిపించట్లేదనా? ఇలా రా ఫ్రంట్ సైడ్ రా, కనిపిస్తుంది. కనిపించావా? ఓకే. నువ్వు కూడా నాన్న చైర్లో కూర్చుంటావా? కూర్చో. ఇలా నెక్, షోల్డరు, చంక డాట్స్ వేసేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ అనేది చూపిస్తాను. ఇలా నెక్, చంక మార్కింగ్ వేసాం కదా, ఈ మార్కింగ్ని ఇలా అనేది రౌండ్ వేసేసుకోవాలి. మనకి రౌండ్ నెక్ కాబట్టి ఫ్రంట్ కూడా రౌండ్ షేప్ అనేది వేస్తున్నాము. రౌండ్ షేప్గా వేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాం. ఇలా బోట్ నెక్ అంటే మామూలుగా అయితే 4 ఇంచెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి నెక్ అనేది 4 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ సైడు. ఇక పైకి కావాలి అనుకుంటే 3 ఇంచెస్ కట్ చేసుకుంటే ఇంకా బోట్ అనేది పైకి వస్తుంది. కానీ తను ఆది బ్లౌజ్కి కరెక్ట్గా 4 ఇంచే వచ్చింది. ఆది బ్లౌజ్ ప్రకారం కొలత అయితే తీసుకొని చూపెట్టాను మీకు నేను.
ఓకే, ఇప్పుడు ఫ్రంట్ అయితే ఇప్పుడైతే మనకి ఆది బ్లౌజ్కి ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చారు. ఫ్రంట్ పాయింట్ అనేది తీసుకొని కరెక్ట్గా కొలత ప్రకారం డాట్ వేసుకోవాలి. అలాగే చివరన ఉండే కుట్టు కూడా డాట్ వేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ అనేది తిరగతిప్పించి షోల్డర్ దగ్గర నుంచి మనకి కటింగ్ వరకు ఒక డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ కొలతకి మనం ఎంత గ్యాప్ పెట్టాలి అనేది నానా ఓకే. ఒక 2.5 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకోండి. ఇలా షేప్ కొత్త దగ్గర నుంచి కూలింగ్ అంత ఎక్కువ లేదు తాగినాను. డాట్ వేస్తాం కదా, 1/2 ఇంచ్ అనేది మనం డాట్ పట్టేది ఇందులో కలిపేసుకోవాలి. ఇంకా షేప్ డాట్ అనేది వేస్తాం కదా, ఈ షేప్ని ఇలా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ ప్రకారం కటింగ్ చేసామంటే ప్రిన్సెస్ కటింగ్ చాలా ఈజీగా అయితే సెట్ అవుతుంది వేసుకున్నప్పుడు కూడా. డాడీ పిలుస్తున్నారు చూడు. ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న వేస్ట్ క్లాత్ అయితే ఇది ఇలా షేప్ అనేది తీసామంటే కరెక్ట్గా కటింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా సెట్ అయిపోతుంది. కదిలించద్దనన్న పండు ఇదేనండి ప్రిన్సెస్ కటింగ్. చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈజీ కన్నా ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ మనకి ఏ షేప్ కావాలి అనేది ఈ ఆర్ట్ బ్లౌజ్ అనేది పెట్టుకుని నెక్కు ఎంత ఉంది ఉండు నాన్న, కటింగ్ చేసేటప్పుడు అలా లాక్కూడదు క్లాత్ని. హలో గాయ్స్, హాయ్. ఈరోజు ఒక మమ్మీ కటింగ్ చేస్తున్నాడు. అయితే నెక్కు ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కడ వరకు నెక్ ఉంది అనేది ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. కొంచెం వీపు పొడవు అనేది పెంచమన్నారు కాబట్టి, అంటే బ్లౌజ్ పొడవు పెంచమన్నారు, అందువల్ల నేను కొంచెం పొడవు అయితే పెట్టాను బ్లౌజ్కి. మనకి నెక్ ఏ షేప్ కావాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మీకు కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు అయితే 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 6లోకి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని
ఇలా అయితే కరెక్ట్గా రావాలి పర్ఫెక్ట్గా అనుకున్నప్పుడు ఇలా వేసేసుకోవచ్చు. అప్పుడే అవ్వతున్నాన్న బ్లౌజ్ కుట్టేశాక నీకు నేను ఫోన్ ఇస్తా. ఓకేనా? ఓకే. బంగారు కొండ కన్నయ్య సాయి కూడా బంగారు కొండ. ఇలాగా అయితే కటింగ్ చేసుకోవాలి. మనకి ఈ షేప్ నెక్ అనేది వచ్చేసింది. హ్యాండ్స్కి అయితే చిన్న బార్డర్ చాలా అని చెప్పారు, అందుకనేసి ఈ చిన్న బార్డర్ని లైనింగ్ పెట్టి కటింగ్ చేసేస్తున్నాం. ఇలా కొలతలు పెట్టి కటింగ్ చేస్తే బ్లౌజ్ చాలా నీట్గా అయితే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత నీట్గా సెట్ అవుతుంది. ఇది ఫ్రంట్ బాడీకి అయితే ఈ వర్క్ అనేది పెట్టేస్తున్నాము. ఇలా ఫ్రంట్ పెట్టేసుకుంటే బాగుంటుంది మోడల్గా అనేసి ఈ పెద్ద బోర్డర్ అనేది ఇలా అయితే తీసేస్తున్నాను. ఇంకా ఇదైతే బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ అనేది ఉపయోగిస్తున్నాను. మన ఇష్టం, మనకి ఎలా మోడల్గా కావాలి అనుకుంటే అలా మనం కుట్టుకోవచ్చు. మీరు చెప్పే కొలతల ప్రకారం అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా బ్లౌజ్ అనేది ప్రిన్సెస్ కటింగ్ చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసారంటే మీకు బోట్ నెక్, బ్యాక్ హుక్స్లు అనేది కుట్టుకోవడం ఈజీగా అర్థమైపోతుంది. చూస్తాను. ఇలా లైనింగ్ అనేది సెట్ చేసేసుకొని ఒకేసారి కటింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. చూడు కన్నయ్య ఏం చేస్తాను. ఈ టైట్గా క్లాత్ అనేది ఉంది కదా, ఈ క్లాత్ని అయితే మెడపీస్కి ఉపయోగించడానికి మెడపీస్కి ఉపయోగించుకోవడం కోసం ఈ టైట్గా పీస్ అనేది కట్ చేస్తున్నాను. అయితే ఇలా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన ఈ లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. గొబ్బోడా
పిన్నులు సెట్ చేసేసుకున్నామంటే మెయిన్ క్లాత్కి లైనింగ్కి అనేది నీట్గా అయితే వచ్చేస్తుంది మనకి మేడ. అక్కడ ఉంటుంది దుకాణాలు అక్కడ ఉంటుంది అలా ఫస్ట్ కాదు ఇలా నెక్ మొత్తం జాయింట్ అయితే వేసేసుకోవాలి. నెక్ సైడ్స్ మొత్తం లైనింగ్కి క్లాత్కి జాయింట్ వేసేసుకుందాం. నెక్ కట్ చేసేసాము. ఈ షేప్ అయితే వచ్చింది మనకి. నీకు కూడా కాదు ఇప్పుడు నేను సమోసా అలాగే చేసుకున్నానా, ఇదో క్లాత్ సమోసా చేస్తాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్లాత్తో అట్ట పీస్ అయితే వేసేసుకున్నాం. మళ్ళీ బ్లౌజ్ అంతా కుట్టేశాక అప్పుడు సమోసా ఇట్లా చేసేది అలా చేసేది. చూడు ఇట్లా అది కాదు సమోసా అంటారు కదా రూల్స్ కదా ఆ సమోసాది ఫాలే చికెన్ కూలే ఆడుకోపో కన్నయ్య కాసేపు. ఎట్లా ఆడాలి బొమ్మలు తీసుకొని ఆడుకో. సమోసా ఇప్పుడు ఈ షేప్కి అనేది మనం మెడపీసి ఎలా వేయాలనేది చూసేద్దాము. ఇలా మూల వచ్చిన దగ్గర క్లాత్ని ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది నెక్ షేప్ అనేది. ఇలా సూది అనేది పైకి ఎత్తి మళ్ళీ ఇలా అనేది రౌండ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేస్తాయి అవి. ఈజీగా అయితే షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఒక పై కుట్టు వేసుకొని వచ్చేయాలి నెక్కి. ఇలా మెడపీస్ వేసాను కదా, దీనికి ఒక పై కుట్టు వేసుకొని వచ్చేసేయాలి.
చపాతి అయితే మెడపీస్కి చుట్టు అనేది వేసేస్తాను. ఇక్కడ రౌండ్ నెక్ కూడా ఇలాగే వేసేసుకోవాలి. నెక్ అనేది మనకి ఎంత నీట్గా షేప్ అనేది వచ్చేసిందో ఈజీ ప్రాసెస్లో మెడపీస్ అనేది వేసేస్తున్నాము. ఈ నెక్ పైనే కుట్టు కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఇలాగే కూడా వదిలేసేయచ్చు. ఇంకో సెకండ్ వైపు కూడా ఇలాగే అయితే కుట్టేసుకుందాం. ఇలా అయితే రెండు వైపులు నెక్ అనేది వేసుకున్నాము. ఇలా నెక్ షేప్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది చూసేద్దాం ఎలా వేసుకోవాలి అనేది. సరిపోయేంత పొడవు అనేది చూసుకొని నాతో కట్ చేసుకోవాలి. మనకి ఏ వైపు ఉక్సులు కావాలి అనుకుంటే ఆ వైపు అయితే ఉక్సులు పట్టి వేసుకోవాలి. ఫస్ట్ అయితే కాజా పట్టి చూపిస్తాను. జాయింట్ వేసేసుకొని మళ్ళీ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి. కాజా పట్టి రెడీ అయిపోయింది. ఇంకా ఉక్సులు పట్టి ఫోల్డ్ చేసుకొని
కట్ చేసేసుకుంటే కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటాయి. పట్టి కాజా పట్టి వేసాము. ఈ నెక్కుకైతే ఉక్కు కావాలంటే ఉక్కు పెట్టుకోవచ్చు, లేదా థ్రెడ్ పెట్టుకోవచ్చు, లేదు షోగా బటన్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. ప్రిన్సెస్ కటింగ్, బ్యాక్ హుక్స్లు ఎలా కుట్టాలి అనేది బ్లౌజ్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోలో అన్ని మోడల్స్ కటింగ్, స్టిచ్చింగ్ అయితే వస్తూ ఉంటాయి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయండి అబ్బా. ఇలా హ్యాండ్ ఒక కుట్టు వేసుకొని ఇలా తిప్పిచ్చేసామంటే ఈజీగా నీట్గా కూడా ఉంటుంది. దీనిపైనే కుట్టు వేసేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్కి మనకి బ్లౌజ్ క్లాత్కి కలిపి జాయింట్ వేసేసుకోవాలి. ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకొని జాయింట్ వేసేసుకున్నాం. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ అనేది షేప్ తీసుకోవాలి హ్యాండ్స్కి. ఇలా షేప్ తీసిన హ్యాండ్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగానే కుట్టాలి. అప్పుడు మనకి చంక ముడతలు వస్తాయి అంటూ ఉంటారు కదా కొంతమంది, అలా అయితే రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది కనిపిస్తుంది మీకు. 1/2 ఇంచ్ అనేది షేప్ తీసుకొని హ్యాండ్స్కి డాట్ వేసేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఈ డాట్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ తీసిన వైపు అనేది హ్యాండ్కి ఒకే వైపుకి అయితే వచ్చాయి కదా. ఇలా షేప్ అనేది తీసుకున్నాను. ఇలా షేప్ తీసింది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ప్రిన్సెస్ బాడీ అనేది కటింగ్ చేస్తున్నాం కదా, ఎలా అయితే కటింగ్ చేసాము సేమ్ అదే షేప్లో నేను బ్లౌజ్ క్లాత్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ అయితే చేసేసుకున్నాము.
పార్ట్ కూడా మనకి కటింగ్ అయితే అయిపోయింది. ఇలా కరెక్ట్గా అయితే తీసేస్తుంది. ఇలా మనం పైన బోడీకి అనేది జాయింట్ వేసుకొని వచ్చేసేయాలి. ఇంకా ఫస్ట్ మెడ జాయింట్ చేసి మీకు నెక్ కట్ చేశాక చూపిస్తాను ఎలా జాయింట్ చేయాలనేది. అప్పుడు అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అనేది కాకుండా. వేసుకున్నాం కదా, మెడ కటింగ్ చేసుకోవాలి. చూడండి, మీకు అర్థమయ్యేలాగా పెట్టి చూపిస్తాను. మనం కటింగ్ చేసిన ప్రిన్సెస్ కటింగ్ ఇదండి. ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని ఫస్ట్ జాయిన్ చేసుకొని వచ్చేసేయాలి. ఇలా మారిపోకుండా ఇలా పెట్టి చూసుకొని జాయింట్ చేశారంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. జాయింట్ వేసేసుకోవాలి. అర్థమైంది కదా మీకు. అలాగే ఇంకొకటి కూడా వేసేస్తుంది. ఒకేసారి లైనింగ్ కూడా ఇలానే పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవాలి.
మనకి జాయింట్ అయితే అయిపోయింది. ఇంకా మెడ పీస్ వేసుకొని మొత్తం జాయింట్ వేసుకొని కింద పట్టి అనేది వేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కుట్లు అనేది రివర్స్లో రాకుండా లోపలికి వెళ్ళిపోతాయి చూడండి. ఇలా కుట్లు లోపలికి వెళ్ళిపోయేలాగా మనకి క్లాత్ పీస్లు అనేది కూడా పోకుండా ఉండడం కోసం నేను ఇలా అయితే చూపించాను. చాలా ఈజీగా అయితే అయిపోయింది కదా. ఇక మొత్తం జాయింట్లు అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇలా నెక్కుకి ఫ్రంట్ సైడు నెక్కు కూడా ఇలా మెడ పీస్ వేసేసుకొని బ్యాక్ సైడ్ చూపించాను కదా మెడ పీస్ వేసేది, సేమ్ దీనిలాగే ఈ ఫ్రంట్ కొంచెం చిన్న పీస్ తీసుకొని ఇలా మెడ పీస్ వేసుకొచ్చేస్తాను. అయితే మొత్తం జాయింట్ అనేది చేసేసి మనకి నడుము దగ్గర పట్టీ అనేది హెమ్మింగ్ పట్టీ వేసుకుంటాం కదా, అలా హెమ్మింగ్ పట్టీ కాకుండా ఇలా డిజైన్ క్లాత్ అనేది వచ్చేటట్లుగా ఇటు చిన్ని బార్డర్ అనేది వేశాను. మనం దీన్ని డిజైనర్ బ్లౌజ్ చేసుకోవాలి అంటే ఒక బాల్ చైన్ కానీ స్టోన్స్ చైన్ కానీ ఈ లైన్ అనేది ఒక లైన్ కుట్టేసుకున్నామంటే మోడల్గా బాగుంటుంది ఈ లెహంగాకి అనేది బ్లౌజ్కి. ఇప్పుడు మొత్తం జాయింట్లు అనేది కంప్లీట్ చేసేసాం కదా. ఇక షోల్డర్ అనేది జాయింట్ వేసేసుకుందాము. షోల్డర్ జాయిన్ చేసుకొని మనకి కొంచెం హెచ్చు తగ్గు అనేది వస్తుంది. ప్రిన్సెస్ కటింగ్లో చంక జాయింట్లు అన్నీ అయిపోయాక కరెక్ట్గా అనేది కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ వైపు కూడా షోల్డర్ జాయింట్ వేసేసి ఇప్పుడు హ్యాండ్స్ ఈ మనం కట్స్ అనేది పెట్టాం కదా, ఈ కట్స్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొచ్చేసుకోవాలి. ఇలాగే ఈ వైపు హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకుందాము. ఈ కటింగ్ అనేది కరెక్ట్గా మనం హ్యాండ్స్కి ఇచ్చాం కదా, ఈ కటింగు కరెక్ట్గా షోల్డర్కి అనేది సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడే హ్యాండ్ అనేది నీట్గా కుదురుతుంది. జాయింట్ వేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అనేది వేసేసాను. ఇప్పుడు హ్యాండ్ అనేది కొలత ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇలా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా అయితే పెట్టేసుకోవాలి.
ఇలా కొలత అనేది హ్యాండ్ సెంటర్కి వచ్చేలాగా షోల్డర్కి సెంటర్గా చూసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజు మనకి కొలతల ప్రకారం టేప్తో పెట్టేసుకోవచ్చు. వీళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారు కనుక ఇదైతే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు వీళ్ళు, కానీ హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. అప్పుడు మనము ఎక్కడి వరకు అయితే హ్యాండ్ పెట్టాము అనేది ఇలా అనేది మట్టేసుకొని ఇలా కొలత తీసేసుకోవచ్చు. ఈజీగా అయితే అయిపోతుందండి. తర్వాత హ్యాండ్కి ఒకసారి సెంటర్ పాయింట్ ఒక మార్కింగ్ వేసుకొని తర్వాత డైరెక్ట్గా చంక ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం మనకి చంక కుట్టు అనేది ఎక్కడ వరకు ఉంది, ఇక్కడికి ఉంది కదా, అప్పుడు అక్కడ వరకు ఆ లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ అయితే కుట్టు వేసేసుకున్నాక బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్కి కొలత అనేది తీసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనం కాజా పట్టి కుట్టాం కదా, అక్కడి నుంచి ఇలా తీసుకొని బ్యాక్ సైడ్ అనేది కుట్లు ఉన్నాయి కదా మనకి నడుము దగ్గర కుట్లు, ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసుకున్నామంటే ఈజీగా బ్లౌజ్ కొలతలు అయితే సరిపోతాయి. మనం ఈ కుట్లు వేసాక కూడా ఆది బ్లౌజ్ చూడండి, కొలత చూపిస్తాను ఎలా వస్తుందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ తీసుకొని ఒక డాట్ అయితే షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా అయితే మడత వేసుకోవాలి. ఇక్కడ పట్టుకొని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని అలా డాట్స్ వేసుకొచ్చేసేయాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది డాట్ వేసుకున్నామంటే చాలు. ఇలా డాట్ వేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఈ సైడ్ అయితే ఎలా కొలత తీసుకున్నామో హ్యాండ్కి, అలాగే ఈ సైడ్ కూడా సేమ్ కొలత అనేది తీసేసుకుందాము. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ఈ మార్కింగ్ పైనే లైన్ అనేది గీసేసుకొని కుట్టు వేసుకొని వచ్చేసాము. 2 సైడ్స్ అనేది ఇలాగే కొలతలు అనేది తీసుకుంటూ మార్కింగ్ వేసుకొని లైన్గా కుట్టు అయితే వేసేసాము. ఇప్పుడు ఒకసారి కొలత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం తీసుకునే కొలతల ప్రకారము ఇది ఇప్పుడు కాజా పట్టీ కదా, ఆ కాజా పట్టీ దగ్గర నుంచి కొలత అనేది తీసుకున్నాము. నేను చెప్పిన కొలతల ప్రకారం కుట్టామంటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. స్టార్టింగ్ అనేది కాజా పట్టీ దగ్గర నుంచి ఇలా హుక్స్లు పట్టీ దగ్గర వరకు తీసుకున్నాము. ఏ మాత్రం తేడా హెచ్చు తగ్గు అనేది ఏం రాకుండా కరెక్ట్గా అయితే నడుము లూజు సరిపోయింది. హెచ్చు తగ్గులే రాలేదు. ఇలా అయితే నీట్గా సరిపోతుంది కొలత అనేది. ఇక అయితే మనం ఈ కుట్లు అనేది ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి లైన్స్ చక్కగా పెట్టేసి కుట్లు వేసేసుకునేసి మనకి ఎక్స్ట్రా కచ్చి అనేది కట్ చేసేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. కుట్లు అనేవి వేసేసుకున్నాక మనకి ఎంత అనేది కచ్చిలో క్లాత్ కావాలో అంత అనేది ఉడ్డించుకొని ఇలా 3-4 లైన్స్ అనేది కుట్లు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నామంటే నీట్గా అయితే ఉంటుంది. ఇంకా జిగ్జాగ్ కూడా చేపించుకుంటే
చాలా బాగుంటుంది. మొన్న లెహంగా అయితే నేను వీడియో పెట్టాను కదా, ఆ లెహంగా పైకి ఈ బ్లౌజు చెప్పాను కదా నేను, బ్యాక్ హుక్స్లు, అలాగే ప్రిన్సెస్ కటింగు, మనకి లోపల వైపు కూడా కుట్లు అనేది రాకుండా ఇలా అయితే మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా ఈజీగా అయితే చూపించాను కదా. మనకి క్లాత్ అనేది లోపల వైపుకే వెళ్ళిపోతాయి కుట్లు. ఈ ప్రిన్సెస్ కటింగు ఎంత ఈజీగా అనేది కుట్టుకోవచ్చు, స్టిచ్ చేయొచ్చు అనేది మీకు చూపించానండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళైతే సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడైతే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా బటన్స్ అనేది వేసేసుకునేసి ఈ షో బటన్ అనేది పెట్టుకున్నామంటే బాగుంటుంది. మన కలరు మన ఇష్టము. మనకి లంగాలో రెడ్ ఉంది కాబట్టి రెడ్ అయినా పెట్టుకోవచ్చు. వీళ్ళైతే ఏం చెప్పలేదు మనకి, కానీ బాగుంటుంది అనేసి నేను ఈ గోల్డ్ బటన్ అయితే పెట్టుకున్నాను. ఎలా వచ్చింది ఫ్రెండ్స్? మీకు ఏదన్నా డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, నేను క్లారిటీ చేస్తానండి. ఇకైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలు అనేది చాలా మోడల్స్ అనేది పెడుతూ ఉంటాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇకైతే నెక్స్ట్ వీడియోలో మనకి ఈ పట్టు పావడ అయితే వీడియో పెడతాను. ఈ వర్క్ వేయించడానికైతే ఇందులో బ్లౌజ్ అయితే ఇచ్చున్నాను. ఈ కలర్ అయితే తెచ్చుకున్నారు, చాలా బాగుంది కదా ఈ పట్టు పావడ. నెక్స్ట్ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజు, ఈ లంగా స్టిచ్చింగ్ అనేది మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.